ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ని ఈ విధంగా నగేష్ ఒక చొరవ తీసుకొని పిల్లలకి చేసి ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించాలని ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మొదటిగా సహకరిస్తున్నటువంటి సోదరులు మన శాంతి గారికి, అదేవిధంగా సోదరుడు నగేష్ గారికి ఈ రోజున వారి మధ్యగా ఏమాత్రము ఆశించకుండా, కనీసం నేను కూడా సంప్రదించకుండానే ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి అధ్యాపక బృందానికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు పవన్ గారికి, అనిల్ గారికి, అదేవిధంగా సోదరుడు శ్రీధర్ గారికి, ఇచ్చేసినటువంటి జీవితాన్ని ఎత్తుకుంటున్నటువంటి జీవితం కోసం బరువు పనిలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ, మొదటిగా ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలు కూడా ఏమి లేవు. నగేష్ వచ్చి నేను ఒక ఉచితకాయ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తాను, ఈ వంతు ఆడివ్వాలి అంటే ప్లస్ అని చెప్పలేదు. నాకు ఇంతవరకు ఈ కార్యక్రమం ఉంటే కూడా నిన్నదాకా లేదు. నగేష్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాను కదా, 22 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. అతను పెద్దగా స్థితిమంతుడు కాకపోయినా, లేదంటే బాగా డబ్బున్నటువంటి వాడు కాకపోయినా, లేదంటే అతి పెద్ద సంస్థలు లేకపోయినా, ఏదో ఒక రకంగా పబ్లిక్ లైఫ్ లో అంతో ఇంతో సాధనైనంత వరకు కూడా సమాజానికి ఉపయోగపడుతూ వస్తూ ఉంటారు. అభినందనీయం. మీరు కూడా నేర్చుకోవాల్సి ఉంది. నాయకులే అవుతారో, లేదంటే పెద్ద వ్యాపారవేత్తలు అవుతారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ సమాజంలో ఉన్నటువంటి అర్థం 10 మందికి ఆసరాగా ఆలోచన చేసే విధానం మొదటిగా మీరందరూ కూడా పుణ్యపుచ్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరు నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్తే, గతంలో స్లమ్స్ లో ఉన్నటువంటి పిల్లలు దాదాపు 20,000 మంది పిల్లలకి ప్రైవేట్ గా ట్యూషన్ చెప్పించడం కూడా జరిగింది. దాంట్లో చాలా మంది నాకు వెళ్ళినప్పుడు ఫోన్లు చేస్తుంటారు, మీకు ఈ స్థాయికి వచ్చిన ఆ స్థాయికి వచ్చామని చెప్పేసి. అది మాకు ఒక స్టిమ్యులేటర్, ప్రేరేటర్ పనిచేయడానికి. మాకు వాల్యూ అడిషన్ కింద కనపడతాను. సరే మేము పనిచేసిన దానికి వస్తాం, అప్లాజ్ వస్తాం. కాకపోతే ఏమంటే జీవితంలో ఇప్పుడు మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. కొద్దిమంది ప్రెషర్స్ ఉంటారు, గొప్పదనాన్ని ఎత్తుకోవాలా, స్థిరపడాలా జీవితంలో. కొంతమంది ఛాలెంజింగ్ టాస్క్ తీసుకుని ఫస్ట్ దీన్ని ఈ బ్యారియర్ని, ఈ హడ్డుల్ని మనం ఓవర్కమ్ అవుతాం, తర్వాత పెద్దది ఏం చేసుకుని ముందుకు పోదామని ఆలోచన ఉంటాం. బట్ వాట్ ఎవర్ ద రీజన్, మీరందరూ కూడా కొత్త జీవితాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎత్తుకున్నటువంటి ఈ జీవితం భవిష్యత్తులో మీకు మంచి జరగాలని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పుడు ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవకాశంలో